హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏఆర్ రెహమాన్ గారు మన బీబీసీ ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఈ మధ్య అవకాశాలు రాకపోవడానికి నేను ముస్లిం అవడమే కారణమా, అందుకే నాకు అవార్డులు రావడం లేదా అని అయితే ఆయన చెప్పడం జరిగింది. చాలా తప్పండి అది. ఎందుకంటే ఆయన రోజా సినిమా, ఆయన మ్యూజిక్, మనం ఏఆర్ రెహమాన్ అంటేనే ఆయన మ్యూజిక్ ఎప్పటి నుంచో, ఎంత కాలం నుంచి మనం వింటూనే ఉన్నాము. ఎంత ఆనందంగా దాన్ని, ఆ పాటలు ఎంజాయ్ చేస్తాం. అతనికి ఏ మతస్థుడనో, ఏ కులస్థుడనో, లేకపోతే అతని పేరేమో, ఇవన్నీ మనకు అవసరం లేదండి. అసలు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అతను, ఎన్ని అవార్డులు అతనికి, 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే మనకు 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, 18 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియా నుంచే వచ్చినాయి అనమాట. పద్మభూషణ్ అవార్డు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏం మతం చూసి ఇచ్చారా? అతని టాలెంట్ చూసి ఇచ్చారా? అతని మ్యూజిక్ స్కిల్ చూసి ఇచ్చారనమాట. ఇన్ని జరుగుతూ ఇంత తీసుకొని కూడా ఆయన మళ్ళీ ఇప్పుడేమో ఈ మాదిరిగా నాకు ముస్లిం అవడం వల్లనే నాకు మ్యూజిక్ అవకాశం రావడం లేదని, ఇప్పుడు కూడా మధ్యలో ఇప్పుడు ఒక సినిమా కూడా రిలీజ్ అవబోతుంది కదా మన రామ్ చరణ్ది. దాంట్లో కూడా ఆయనే కదా మ్యూజిక్ డైరెక్టర్. మీకు హిందీ నుంచి రావడం లేదంటే టాలెంట్ అండి. ఒకప్పుడు కోటి మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళందరూ ఆలోచిస్తే అసలు పేరు సూపర్. ఇళయరాజా గారు, వీళ్ళందరూ ఎంతటి మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళందరూ వాళ్ళ టైం అయిపోయింది. కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎంటర్ అయ్యారు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ అయితే ఏమి, అతను కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. అతనికి దానికని అతను ఏదైనా కారణం చెప్పేదానికి అవుతుందా? ఒక్కొక్కరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు చేసిన మ్యూజిక్ బాగుంటాయి. ఇప్పుడు మన ఈ శంకర్ వరప్రసాద్ సినిమాలో బీమ్స్ ఎంత బాగా కొట్టాడు మ్యూజిక్. అతను మేము రివ్యూ చెప్పిన దాంట్లోనే చెప్పాము, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేసుకోవచ్చని. ఆ విధంగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ మ్యూజిక్ బాగుండడంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ టేస్ట్ తగినట్టుగా మ్యూజిక్ ని తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అంటే ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ చాలా మనం చూసినాం. ఒక రకంగా చూసుకుంటే మనకు కోటి గారు ఎప్పుడో 90s లోనే, అంటే 90, 92 అంతకు ముందు రాజ్కోటి గారు, వీళ్ళందరూ కూడా ఎట్లాంటి మ్యూజిక్, ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ అప్పట్లోనే అందించారనమాట. ప్రియ రాగాలే, గుండెలో ఉన్న పొంగుతున్న ఈవేళని, అలాగే మనకు జివ్వుమని కొండగాలని, ఆ ప్రశ్న మ్యూజిక్ అంతా అవన్నీ కూడా ఎంతో బాగుండే మ్యూజిక్. అట్లాంటి వాళ్ళే కోటి లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కోటి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నతనే కదా, కోటి దగ్గర ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా ఉండే కదా ఇప్పుడు ఈ సినిమాల్లోకి వచ్చారు ఆయన. అతను ధనిగా రావడం జరిగింది. అసలు ఏఎం రత్నం గారు, ఇతను ముస్లిం అని చెప్పేసి ఏఎం రత్నం గారు ఏమన్నా రోజా ఛాన్స్ ఇచ్చారా ఫస్ట్ పిక్చర్? అవన్నీ ఏం లేదు కదా. దానికి కులంకు మతంకు దీనికి అంత సంబంధం లేదండి. వాళ్ళ టాలెంట్ బాగుంటే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఇంత చేశారు, ఇంత కీర్తి వచ్చింది, అయినా కూడా ఇంకా నాకు రాలేదని మీరు బాధపడుతుంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఎలా వస్తుంది? కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ రావాలి కదా. మీలాంటి పెద్దోళ్ళు కూడా మీరు ఈ బారికి మాట్లాడడం చాలా తప్పని అయితే అనిపించింది. నాకు అనిపించింది, నేను చెప్తున్నా అండి. మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.